ఇది అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ అంటే 2025 లో ఫస్ట్ సన్ రైజ్ వ్యూ వీడియో ఇది. ఎలా ఉంది? మామూలుగా లేదు కదా, కేకలు పుట్టించింది. ఇది ఎక్కడా చూడలేదు ఎంత అడ్వెంచర్ యాక్టివిటీ అనేది. సన్ రైజ్ మీద కాన్సన్ట్రేట్ చేశాం కదా, పక్క వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. నడుస్తుంటే బ్రిడ్జ్ ఊగుతుంది, ఫీల్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. సేమ్ ఇలాగే వచ్చింది మా బండి కూడా, అంతే మట్టి లేచింది. మున్నార్ వస్తారు కదా, మున్నార్ వచ్చాక చాలా మందికి డౌట్ ఉంటుంది ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి. ఆవిడ మామూలుగా కొట్టట్లేదు, కొట్టి పడేస్తున్నాడు అసలు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను కొచ్చిన్ లో అయితే ఉన్నాను. కొచ్చిన్ ఎక్కడ ఉందో తెలుసు కదా, కేరళలో ఉంటుంది. వన్ ఆఫ్ ద మేజర్ సిటీస్ ఆఫ్ కేరళలో కొచ్చిన్ కూడా ఒకటి. కేరళ మనం చాలా సార్లు వచ్చి చాలా డెస్టినేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం. కానీ ఈసారి ఎక్స్ప్లోర్ చేసేది అంతకు మించి అయితే ఉండబోతుంది. ఇప్పుడు నేను వెళ్ళబోయేది కొచ్చి నుంచి మున్నార్. మున్నార్ ఎన్నో సార్లు వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకు మున్నార్ వెళ్తున్నాం అని అనుకుంటున్నారా? ఈసారి మనం ఎక్స్ప్లోర్ చేయబోయే సైట్ సీయింగ్ లొకేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో అయితే ఉండబోతున్నాయి. కొచ్చి నుంచి మున్నార్ 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 4 గంటల నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయినా పర్వాలేదు, లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా ఉంటుంది. ఇక్కడ కేరళ అంటేనే ఫుల్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అండ్ బ్యాక్ వాటర్స్. అందరూ ఏమనుకుంటారంటే కొచ్చి సిటీలో బ్యాక్ వాటర్స్ ఉండవేమో అనుకుంటారు. నా వెనకాల చూస్తున్నారు చూడండి, అదంతా కూడా బ్యాక్ వాటర్స్. మీకు ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చూపిస్తాను చూడండి. అటు దూరంగా చూస్తుంటే మీకు కర్రలు కట్టినట్టు ఉన్నాయి చూసారా, వాటిని చైనీస్ ఫిషింగ్ నెట్స్ అంటారు. తెల్లవారుజామున 3 నుంచి అక్కడ ఫిషింగ్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. చేపలు పడతాం అది స్టార్ట్ చేసి 9:30-10 అంతా ముగించుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా లేట్ చేయను, కొచ్చి నుంచి స్టార్ట్ అయిపోయి మున్నార్కి అయితే వెళ్ళిపోతాను. నేను 4 రోజులు కేరళని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. 4 రోజులకి నేను కార్ అయితే హైర్ చేశాను, మారుతి సుజుకి ఎర్టిగా అనమాట. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది ప్రైవేట్ అయినా లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అయినా. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కొన్ని డెస్టినేషన్స్ కి అయితే లిమిటెడ్ సోర్స్ ఉంటుంది. ఆ లిమిటెడ్ సోర్స్ ఏ టైంలో ఉన్నాయో చెక్ చేసుకుని మీరైతే ప్రయాణించారు అనుకోండి, నెక్స్ట్ లెవెల్లో కేరళని అయితే బడ్జెట్ లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కొచ్చిన్ సిటీ చూడటానికి చాలా చాలా బాగుంటుంది. కొచ్చిన్ సిటీని ఎర్నాకులం అని కూడా అంటారు. కొచ్చిన్ నుంచి మున్నార్ 4 గంటల సమయం అని చెప్పాను కదా. టైం పాస్ ఎలా చేయొచ్చు అంటే, కొంచెంసేపు కొచ్చి సిటీ ట్రాఫిక్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ మనకి లుల్లు మాల్ అది ఉంటుంది. లుల్లు మాల్ దాటి కొంచెం దూరం ఇదే హైవేలో ప్రయాణించాక రైట్ సైడ్ కి అల్వా వస్తుంది అనమాట. అదే రూట్లో మనం డైవర్ట్ అయ్యి అల్వా నుంచి కోదమంగళం వచ్చి, కోదమంగళం నుంచి మనం మున్నార్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నీ కూడా కోదమంగళం నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. బ్యూటిఫుల్ బ్రిడ్జెస్, ల్యాండ్స్కేప్స్, స్పైస్ గార్డెన్స్, వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూసుకుంటూ మున్నార్ రూట్ లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మున్నార్కి రఫ్ గా 14 కిలోమీటర్ల ముందు పల్లివాసల్ అనే విలేజ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఒక డైవర్షన్ తీసుకుని డౌన్ హిల్ 2 కిలోమీటర్లు దిగాం అనుకోండి, బ్యూటిఫుల్ అన్ఎక్స్ప్లోర్డ్ అన్టాప్డ్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఆ వాటర్ ఫాల్ పేరే అట్టుకాడు వాటర్ ఫాల్. ఈ అట్టుకాడు వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ అట్టుకాడు వాటర్ ఫాల్ చాలా పైనుంచి అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే వాటర్ లేవు, ఎందుకంటే వర్షాకాలం కాదు కాబట్టి. మీరు ఈ డ్రోన్ విజువల్లో చూస్తున్నారు కదా, లొకేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు ఒకవేళ మున్నార్ వచ్చి అన్ని ప్లేసెస్ చూసారంటే మటుకు ఈ ప్లేస్ని నేను హైలీ సజెస్ట్ చేస్తాను. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ మధ్యలో ఉంటుంది, అందులోనూ టీ ఎస్టేట్ల మధ్యలో ఉంటుందండి. ఎంత బ్యూటీని ఎలా మిస్ అవ్వగలరు మీరు మున్నార్ వచ్చి. ఇప్పుడు చూసారు కదా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వచ్చారనుకోండి, ఇలాగ ఒక రూట్ అనేది ఉంటుంది. ఆ రూట్లోంచి వెళ్తే మనం ఒక చిన్న కెఫేకి అయితే వెళ్తాం. ఇలాంటి బ్యూటిఫుల్ కేవ్స్ని కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకు చెప్తున్నానంటే నేచర్లో ఉన్నట్టే ఉంటాయి. ఆ కేఫ్కే వచ్చాను. కేఫ్ నుంచి వాటర్ ఫాల్ వ్యూ అయితే ఇది. ఈ కేఫ్లో కూర్చుని ఒక కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చి ఆ వాటర్ ఫాల్ వ్యూని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. కాఫీ తాగి నేనైతే చిత్రపురానికి బయలుదేరాను. చిత్రపురం అంటే ఏంటో అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేసుకుని అటు సైడ్ వెళ్ళాలి. అక్కడ నా కార్ని అయితే పార్క్ చేయించా. ఆటో వస్తుంది చూడండి బ్రిడ్జ్ మీద నుంచి. ఎంతైనా ఇలాంటి సీనిక్ లొకేషన్స్ ఉంటే భలే ఉంటుందిలే, నేచర్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. ఆ పైనుంచి వచ్చిన వాటర్ చూడండి కింద ఎలా స్టోర్ అవుతుందో. కలర్ చూసారా, సీ గ్రీన్ కలర్ వాటర్. సెకండ్ మైల్, పల్లివాసల్, చిత్రపురం ఇవన్నీ కూడా మున్నార్ టౌన్ కన్నా ముందు ఉండేవి. ప్రస్తుతం నేను చిత్రపురం ఏరియాలో ఉన్నాను. చిత్రపురం ఏరియాలో కూడా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ ఉంటాయి. ఆగండి చూపిస్తా ల్యాండ్స్కేప్స్. కనుచూపు దూరం అంతా కూడా చూడండి టీ ఎస్టేటే. ఓన్లీ ఇటేపు అనుకుంటున్నారా, ఇంకొక వైపు చూపిస్తా. ఇటు కూడా చూసారా, అల్లంతా దూరం అంతా కూడా టీ ఎస్టేటే. చిత్రపురం వ్యూ పాయింట్ అంటారు ఈ ఏరియాని. మున్నార్ వస్తారు కదా, మున్నార్ వచ్చాక చాలా మందికి డౌట్ ఉంటుంది ఎక్కడ ఉండాలి ఏంటి అని చెప్పి. గైస్, నేనైతే మున్నార్లో ఎక్కడ ఉండాలి అనేది 3 స్టేజెస్లో చెప్తాను. 1 మున్నార్కి ముందు, 2 మున్నార్ టౌన్లో, 3 మున్నార్ దాటాక. ఎందుకో ఏంటో చెప్తాను చూడండి. మున్నార్ ముందంతా కూడా వ్యాలీలు ఉంటాయి. ఆ వ్యాలీలో స్టే చేస్తే ఒక రకమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మున్నార్ టౌన్ అనుకోండి,
జస్ట్ హోటల్స్ అవి ఉంటాయి. అదే మున్నార్కి ముందు అనుకోండి వ్యాలీ వ్యూ అది ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అది ఉంటాయి. అదే మున్నార్ టౌన్ దాటి కొంచెం ముందుకి చిన్న కనాల్ సైడ్ వెళ్ళారనుకోండి, అక్కడ కూడా బ్యూటిఫుల్ రిసార్ట్స్ ఉంటాయి, అలాగే బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ మధ్యలో టీ ఎస్టేట్స్ మధ్యలో ఉండొచ్చు. నేనైతే ఈసారి చిత్రపురంలోనే స్టే చేస్తున్నాను. ఈ వ్యాలీ వ్యూస్ అదేనండి, ఈ టీ ఎస్టేట్ వ్యూస్ అన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. చిత్రపురం వ్యూ పాయింట్ చూసాక ఒక హోటల్కి అయితే వచ్చాను. ఇక్కడ కేరళ భోజనం చేద్దాం అని. మనలాగే ఉంటుంది అనుకోండి, అఫ్ కోర్స్ టేస్ట్ కొంచెం తేడా వస్తుంది. లావ్ రైస్ అది ఉంటుంది, ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. అరిటాక్ వేసారు, అప్పడం పెట్టారు, స్వీటు, కర్రీలు అవి వేస్తున్నారు. చిల్లీ చట్నీ అంట, బీట్రూట్ గా చిల్లీ అంట. చాలా మంది ఏమనుకుంటారంటే ఫుడ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయాలేమో అనుకుంటారు. అలా ఏమి ఉండదు, మనకు కావాలంటే మామూలు నూనెతో కూడా చేసి పెడతారనమాట కేరళలో. రైస్ అనేది కొంచెం లావుగా ఉంటుందని చెప్పాను కదా, ఇది మీల్స్తో పాటు ఫిష్ ఫ్రై కూడా చెప్పాను. కేరళ వచ్చి ఫిష్ తినకపోతే ఎలా చెప్పండి. సో ఫస్ట్ అయితే కర్రీతో మొదలు పెడుతున్నాను. బంగాళదుంప కుర్మా అనుకుంటా. బాగానే ఉంది టేస్ట్. భోజనం అయితే అయిపోయింది. భోజనం చేశాక ఇక్కడి నుంచి నా హోటల్కి అయితే వెళ్తా. నేను స్టే చేయబోయే హోటల్ ఇదే, గోల్డెన్ మున్నార్ ప్యాలెస్ బై హాక్ హాస్పిటాలిటీ. హోటల్ మటుకు కేకలు బుట్టిచ్చే లొకేషన్లో ఉంది. నేనైతే ఆగలేకపోతున్నాను సార్. ఇంచుమించు హోటల్ వ్యాలీ వ్యూ నుంచి కొండపై దాకా ఉన్నట్టుంది. గైస్, మున్నార్ వచ్చారంటే మినిమం మనం 2 nights నుంచి 3 nights దాకా అయితే స్టే చేయాలి. అప్పుడే మనం మున్నార్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లోర్ అయితే చేయగలం. చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అయ్యేలోపు మనకైతే వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. నా రూమ్ వచ్చేసి 7th floorలో, 7th floorకి అయితే వచ్చేసా. 705 నా రూమ్. మున్నార్లో మనకి బడ్జెట్ హోటల్స్ దగ్గర నుంచి సూపర్ లగ్జరీ హోటల్స్ దాకా ఉంటాయి తెలుసా. హాల్ అన్నమాట, లోపల బెడ్రూమ్ అది ఉంది. బెడ్రూమ్ అది చూపిస్తారు రండి. ఇది బెడ్రూమ్. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాదండి, నా రూమ్కి బాల్కనీలు కూడా ఉన్నాయి. ఇది కామన్ బాల్కనీ. వావ్, నా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అయితే ఇది నెక్స్ట్ లెవెల్ వ్యూలే. మార్నింగ్ గురించి వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ ఫాగ్ ఒక రకంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బెడ్రూమ్లో మనకి వర్క్ స్టేషన్ కూడా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంది. రూమ్లో కొంచెం ఫ్రెష్ అయ్యి హోటల్ని కింద నుంచి పై దాకా చూద్దాం అని చెప్పి కిందకైతే వచ్చాను. వ్యాలీ నుంచి మౌంటైన్ దాకా ఉంది కదా, అసలు ఏమున్నాయి ఇందులో అని వచ్చాక తెలిసింది నాకు ఏంటంటే ఇందులో జిమ్ కూడా ఉందని. వర్కౌట్స్ అది కూడా చేసుకోవచ్చు, ఎవరైనా జిమ్ ఫ్రీ కోట్స్ ఉంటాయి. రిలాక్స్ అవడానికి ప్లే ఏరియా కూడా ఉంది ఇక్కడ. అంతేకాదండి, ఇంత హిల్ స్టేషన్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. హిల్ స్టేషన్స్లో స్విమ్మింగ్ పూల్స్ అనేవి చాలా తక్కువ ప్రాపర్టీస్లో ఉంటాయి. అందులో ఈ ప్రాపర్టీ ఒకటి స్విమ్మింగ్ పూల్తో ఉంది. కొంచెం సేపు రిలాక్స్ అయ్యి రూమ్లో డిన్నర్ చేయడానికి అయితే వచ్చాను కిందకి. నైట్ డిన్నర్ బుఫే అనమాట నాది. డిన్నర్ బుఫే సూప్తో స్టార్ట్ చేశాను. చికెన్ స్వీట్ కార్న్ సూప్, స్టార్టర్ వచ్చేసి ఫిష్ రోస్ట్, వెజిటేరియన్లో డ్రాగన్ క్యాలీఫ్లవర్ అంట. పాస్తా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా బాగా నచ్చింది. గైజ్, నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం అయితే 3:10 అవుతుంది. టెంపరేచర్ వచ్చి 17 degrees ఉంది. ఏంటి ఎంత పొద్దునే లేచాను అనుకుంటున్నారా? ఒక సన్ రైజ్ చూడటానికి అయితే వెళ్తున్నాను కొలుకుమలైకి. ఇది ఒక అడ్వెంచర్ ట్రిప్ లాంటిది అనమాట. మా బండి అయితే రెడీగా ఉంది. గైస్, ఇంకొక విషయం, సూర్యనెల్లి పార్కింగ్ దాకా మన బండి అయితే వెళ్తుంది. అక్కడి నుంచి మనం వెళ్లాల్సింది కొలుకుమలై 4x4 జీప్స్ లో అనమాట. ఫుల్ ఆఫ్ రోడ్ అయితే ఉంటది కొలుకుమలై వెళ్ళాలంటే. కొలుకుమలై సన్ రైజ్ పాయింట్ కి వెళ్ళాలంటే మనం మున్నార్ టౌన్ అయితే క్రాస్ చేసి వెళ్ళాలి. సూర్యనెల్లి పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ నుంచి మనం ఇలాంటి జీపుల్లో అయితే పైకి వెళ్ళాలి. జీప్ కి 3000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇందులో 600 రూపాయలు వచ్చేసి మనం అక్కడ పాస్ తీసుకోవాలి. 2400 రూపాయలు కేవలం జీప్ కి. ఇందులో షేరింగ్ బేసెస్ కూడా ఉంటుంది. షేరింగ్ బేస్ అనుకోండి, పర్ హెడ్ 750 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఏదైనా పొద్దున్న ఇలాంటి జీపుల్లో ప్రయాణిస్తే ఆనందమే వేరుంటది తెలుసా. ప్రస్తుతం టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మనం పర్మిట్ అది తీసుకుని కొలుకుమలై పీక్ అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళాక వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ అయితే చూపించబోతున్నాను మీకు. అంతేకాదండి, అక్కడికి వెళ్ళాక ఒక ఫోటో పాయింట్ కూడా ఉంటది. చాలా మంది ఆ ఫోటో పాయింట్ గురించి కూడా వెళ్తారు. అక్కడికి వెళ్ళాక దాని విశేషాలు మాట్లాడుకుందాం. ఇక్కడే కౌంటర్, పాస్లన్నీ ఇక్కడే తీసుకోవాలి. పాస్ అంటే జీప్ వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో జీప్లో పైకి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు. గట్టిగానే ఉంటుంది ఆఫ్ రోడ్, ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఆఫ్ రోడ్ అనేది.
14 కిలోమీటర్ల బేభత్సమైన ఆఫ్ రోడ్ తర్వాత పైకి అయితే వచ్చాం. ఇది జీప్ పార్కింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం లోపలికి ఒక 100 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే పాయింట్కి వెళ్ళిపోతాం. పాత్వే అయితే ఇలా ఉంటుంది. ఇలాంటి పాత్వేలో మనం నడుచుకుంటూ వెళ్ళాలి. 100 మీటర్స్ కన్నా ఎక్కువే ఉంది. ఒక 200 to 250 మీటర్స్ అయితే ఉంటుంది ఏది జీప్ పార్కింగ్ నుంచి. సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ప్రస్తుతం టైం అయితే 5:40 అవుతుంది. ఈ రోజు సన్ రైజ్ వచ్చి 6:43. అప్పుడు దాకా ఏం చేయడం అంటే వెయిట్ చేయడం అంతే. కొంచెం సేపట్లో ఈ పీక్ వ్యూ అయితే మారిపోద్ది. ఒక్కసారి సూర్యోదయం అయ్యిందా లొకేషన్ మొత్తం మెస్మరైజింగ్ గా మారిపోద్ది. గైస్ ఇందాక కింద మీరు ల్యాండ్స్కేప్ చూసారనుకోండి, ఫాగ్ అనేది లేదు. ఇప్పుడు ఫాగ్ అనేది ఫామ్ అవుతుంది. పైన మేఘం వెళ్ళిపోతుంది చూడండి. ఇదేమి టైం ల్యాప్స్ కాదు, నార్మల్ వీడియో. మేఘం అలా పాస్ అయిపోతుంది. ఇందాక దాకా పీక్ కనిపించింది కదా, పీక్ అయితే కవర్ అయిపోయింది మేఘాలతో. మేఘాలతో కాదు, మేఘంతో. అటు పీక్ వ్యూ, ఇటు సన్ రైజ్ వ్యూ. వెలుతురు అయితే ఇప్పుడిప్పుడే వస్తుంది. వెలుగైతే వచ్చింది కానీ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. వెయిట్ చేస్తున్నాం అంతా. ఈ సన్ రైజ్ అయితే చాలా చాలా స్పెషల్. 2025లో నా ఫస్ట్ సన్ రైజ్ ట్రెక్ అనుకోవచ్చు, ఫస్ట్ సన్ రైజ్ వీడియో అనుకోవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం మనం 7,900 ఫీట్ హైట్ లో అయితే ఉన్నాం. సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సన్ రైజ్ పాయింట్ అనుకోవచ్చు మనం. 2025లో ఫస్ట్ సన్ రైజ్ వ్యూ వీడియో ఇది. ఎలా ఉంది? మామూలుగా లేదు కదా, కేకలు పుట్టించింది అసలు. ఇందాక నుంచి సన్ రైజ్ మీద కాన్సన్ట్రేట్ చేశాం కదా, పక్క వ్యూ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. వ్యాలీ వ్యూ ఎలా ఉందో, ఇది వ్యాలీ వ్యూ పరిస్థితి. ఇలా ఉంది వ్యాలీ వ్యూ. ఇప్పుడు దాకా మనం సన్ రైజ్ పాయింట్ దగ్గర ఉన్నాం కదా, ఇప్పుడు ఇక్కడే ఇంకొక పాయింట్ అయితే చూపిస్తాను. ఆ ఫోటో పాయింట్ కూడా చాలా చాలా ఫేమస్. ఇక్కడ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ సింహంలా ఉంటుంది అనమాట. కొంచెం కిందకి వెళ్ళాలి ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ నుంచి. అక్కడికే వెళ్తున్నా. తెల్లవారుజామున మనం ఈ రూట్ లోనే పైకి వచ్చాం. మొత్తం అంతా ఆఫ్ రోడే. ఆ సింహం వ్యూ పాయింట్ కి అయితే ఇలాంటి దారిలోంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి సింహం పాయింట్. సింహంలా కనిపిస్తుందా? ఇది అసలు నెక్స్ట్ లెవెల్ వ్యూ అంటే. నేను రికమెండ్ చేసేది ఏంటంటే సన్ రైజ్ అవ్విన వెంటనే ఈ మోస్ట్ ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ కి అయితే వచ్చేమని. లేట్ అయ్యే కొద్దీ ఇక్కడ రష్ అయితే పెరిగిపోద్ది. మనం లైన్ లో అయితే నుంచోవాలి. లైన్ లో నుంచి మనం ఫొటోస్ అయితే తీపించుకోవాలి. తెలుసా, మీరు అడ్వెంచర్ లవర్స్ అయితే మటుకు ఈ పీక్ కి రావడం అయితే మర్చిపోకండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్ రైజ్ చూసాక ఫోటో సెషన్స్ అన్ని కంప్లీట్ చేసుకుని నేను కిందకి అయితే బయలుదేరుతున్నా. క్రౌడ్ అయితే మటుకు బాగా వస్తారు, చూసుకోండి. కొలుకుమలై పీక్ పాయింట్ కి వస్తున్నారు అనుకోండి, అదే అండి సన్ రైజ్ చూడటానికి. మీకు 4 to 5 hours అయితే టైం నెట్లీ పెట్టుకోండి. తెల్లారుజామున ఇదే దారిలో నడుచుకుంటూ వచ్చాం. జీప్స్ ఎక్కడైతే పార్క్ చేశారో అక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ వచ్చాను. ఈ వ్యూ పాయింట్ ఉంది కదా, ఈ వ్యూ పాయింట్ కి ఓన్లీ ఫర్ సన్ రైజ్ గురించి వస్తారేమో. డే అంతా ఓపెన్ ఉంటది, డే లో కూడా రావచ్చు. ఈ వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ మనం 14 కిలోమీటర్ల కిందకి అయితే వెళ్ళాలి ఆఫ్ రోడ్ లోంచి. ఒక్కొక్క జీపు అలా మెల్లగా దిక్కుంటూ వస్తాయి. ఎంత బ్యూటిఫుల్ ఏరియాకి వచ్చాక మరి డ్రోన్ షాట్ వేయకుండా ఎలాగుంటాను. ఒక డ్రోన్ షాట్ అయితే వేసాను. వ్యూ ఎలా ఉందో చెప్పండి. మీకు ఇలాంటి వ్యూస్ ఇంకా కావాలంటే మటుకు డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి గైస్. ఈ బండిలోనే మేము కొలుకుమలై వెళ్ళి మళ్ళీ కిందకి సూర్యనెల్లికి అయితే వచ్చేసాం. కొలుకుమలైకి వెళ్ళాలంటే పక్కగా మనం సూర్యనెల్లి రావాల్సిందే. ఇక్కడ జీప్ అది తీసుకుని వెళ్లాల్సిందే. సూర్యనెల్లి నుంచి నేను చిత్రపురం అయితే వెళ్ళిపోతున్నాను. వెళ్లే దారిలో మనం ఏవేం టచ్ చేసుకుంటూ వెళ్తామంటే చిన్నకనల్, పంప్ హౌస్, దేవీకులం, మున్నార్, 2nd మైల్, పల్లివాసల్, చిత్రపురం. వెళ్లే దారిలో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అవి ఉన్నాయి, అవి చూసుకుంటూ వెళ్ళిపోతాం. చిన్నకనల్ నుంచి మనం ఇప్పుడు హైవేకి అయితే జాయిన్ అవుతాం. ఈ హైవే కొచ్చిన్ నుంచి మదురై అయితే వెళ్తుంది అనమాట, వయా మున్నార్. చాలా అంటే చాలా సీనిక్ గా ఉంటుంది ఈ హైవే. ఇందాక చెప్పాను కదా, ఈ హైవేలో ప్రయాణిస్తే మనకి చాలా సీనిక్ లొకేషన్స్ ఉంటాయని. అలాంటి సీనిక్ లొకేషన్స్ లో ఈ లొకేషన్ ఒకటి. కొన్ని సార్లు మనం లక్కీ అనుకోండి, ఏనుగులు కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయండి. పీక్ పాయింట్ వ్యూ నుంచి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుని ఇప్పుడైతే మళ్ళీ బయటకు బయలుదేరాను. ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? కేరళకి ఒక మార్షల్ ఆర్ట్ ఉంది. ఆ మార్షల్ ఆర్ట్ అనేది షో కింద పర్ఫామ్ చేస్తారు అనమాట. చాలా చోట్ల జరుగుద్ది. మనకి టికెట్ ప్రైసెస్ కూడా డిఫరెంట్ రేంజెస్ లో ఉంటాయి మనం తీసుకున్న ఏరియా బట్టి. నేను ఇప్పుడు ఆ మార్షల్ ఆర్ట్ చూడటానికి వెళ్తున్నాను. ఆ మార్షల్ ఆర్ట్ పేరు ఏంటంటే కళ్ళారి పట్టు. నా వెహికల్ అయితే వచ్చింది, షోకి వెళ్ళిపోతున్నా. ఇదిగోండి నా టికెట్. క్లాసిక్ టికెట్ తీసుకున్నాను. పర్ హెడ్ 300 రూపీస్. ఇందులో 300 ఉంటది, నేను వెళ్ళే దగ్గర 400 ఉంటది, 500 ఉంటుంది. ఇదే అనమాట లోపల పెర్ఫామ్ చేసే మార్షల్ ఆర్ట్. ప్రతిరోజు 6 గంటలకు అయితే షో స్టార్ట్ అవుద్ది. లోపలికి వెళ్తున్నా. లోపలికి అయితే వచ్చాను. ఇది డిఫరెన్స్.
500 సీటింగ్ కి, 400 సీటింగ్ కి, 300 సీటింగ్ కి. ప్లాస్టిక్ కుర్చీలు ఉన్నాయి కదా 300, ఈ సోఫా ఉంది కదా 400, ఈ కింద చైర్లు వచ్చి 500. మార్షల్ ఆర్ట్ షో ఉంటది కదా, ఇలాంటి షో లాంటివి ఇంకా చాలా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని వెళ్ళొచ్చు. పర్ఫార్మెన్స్ తో ప్యాక్ ఆడేస్తారు తెలుసా. షో 1 అవర్ కూడా పిచ్చెక్కిచ్చారు అంతే. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్. రాత్రి మార్షల్ ఆర్ట్ చూసాక హోటల్ కి అయితే వచ్చేసాను. ఇప్పుడు బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకున్నాను. మున్నార్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఏంటి మున్నార్ లో చూసేవి ఇవే అనుకుంటున్నారా? ఇప్పుడు దాకా నేను చూపించిన ఆఫ్ బీట్ లొకేషన్స్ అండి. జనరల్ గా మున్నార్ వస్తే ఎక్స్ప్లోర్ చేయాల్సింది మాటుపట్టి డ్యామ్, ఎకో పాయింట్, టాప్ స్టేషన్, ఎర్వికులం నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు మున్నార్ నుంచి నేను ఇంకొక అన్టాప్డ్ డెస్టినేషన్ కి అయితే వెళ్ళబోతున్నా. వాగమన్, ద ల్యాండ్ ఆఫ్ మిడోస్ అంటారు. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీని వదిలి వెళ్ళబుద్ధి కావట్లేదు. కాకపోతే నెక్స్ట్ వేరే డెస్టినేషన్ కూడా వెళ్ళాలి కదా. బండి అయితే వచ్చింది. చలో వాగమన్. బ్యూటిఫుల్ మున్నార్ కూడా బాయ్ చెప్పేసి వాగమన్ కి అయితే స్టార్ట్ అయిపోయాను కదా. వాగమన్ మున్నార్ నుంచి 3 hours అయితే డ్రైవ్. మొత్తం కొండల మీదే మన ప్రయాణం అయితే ఉండబోతుంది. వాగమన్ లో నా హోటల్ కి అయితే వచ్చేసాను. ఇదే నా హోటల్, ఐస్ హిల్స్ బై హాక్ హాస్పిటాలిటీ. డైరెక్ట్ టీ ఎస్టేట్ లోనే ఉంది నా రిసార్ట్. రిసెప్షన్ కి వెళ్ళి చెక్ ఇన్ ఫార్మాలిటీస్ అది కంప్లీట్ చేసేస్తా. ఇది వాగమన్ లో నా రూమ్. నేను 1 night కి అయితే బుక్ చేశాను అనమాట ఈ రూమ్ ని. నా హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే ఇది. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఈ ప్రాపర్టీలో. సో అలా తిప్పాను అనుకోండి, మొత్తం అన్ని కొండలే. ద ల్యాండ్ ఆఫ్ మిడోస్. ఈ ప్రాపర్టీలో స్విమ్మింగ్ పూల్ తో పాటు జిమ్ కూడా ఉంది. ఈ 2 పిల్లర్లు ఉన్నాయి చూడండి, 2 పిల్లర్ మధ్యలోంచి అవుతుంది సన్సెట్. నాకు ఈ రిసార్ట్ అయితే ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చింది. హోటల్ అంటున్నాను, రిసార్ట్ అంటున్నాను, ఏంటో మీకు అర్థం కావట్లేదు కదా. సారీ, ఇది రిసార్టే. రిసార్ట్ వ్యూ అనమాట గోల్డెన్ లైట్ లో. వాగమన్ వచ్చిన నెక్స్ట్ రోజు మార్నింగ్. ప్రస్తుతం టైం అయితే 5 గంటలు అవ్వబోతుంది. టెంపరేచర్ 17 degrees అయితే ఉంది. ఏంటి ఈడు ఎంత పొద్దున్న ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఈ రోజు కూడా ఒక సన్ రైజ్ చూడటానికి అయితే వెళ్తున్నాం. దట్టు ఒక ఆఫ్ రోడింగ్ అయితే చేయబోతున్నాం అనమాట. ఆఫ్ రోడింగ్ కి తెలుసు కదా కమాండర్ జీప్లు వస్తాయని. ఆ కమాండర్ జీప్ అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఆ కమాండర్ జీప్ తీసుకుని ఉలుపిని అనే పాయింట్ కి అయితే వెళ్తున్నా. ఈ కమాండర్ జీప్ లోనే నేను వాగమన్ లో కొన్ని పాయింట్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. నా రిసార్ట్ నుంచి 20 kilometers అయితే వెళ్ళాలి. ఉలుపిని టాప్ పాయింట్ కి వెళ్ళాలంటే ఆఫ్ రోడింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ టాప్ కి వెళ్ళాలన్నా కూడా కొంచెం ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది అనమాట. ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ గ్రాస్ లోంచి ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నా హోటల్ నుంచి 50 నిమిషాల ప్రయాణం తర్వాత ఈ పాయింట్ కి అయితే వచ్చాను. ఈ ప్లేస్ అందం అప్పుడే కనిపించదు. అక్కడ కొంచెం సేపు వెయిట్ చేయండి, వ్యూ చూపిస్తా. అటువైపు నుంచే సన్ రైజ్ అయితే అవ్వబోతుంది. వెలుతురు మొత్తం వచ్చాక వ్యూ అనేది చూపిస్తాను. ప్రస్తుతం గోల్డెన్ అవర్ అయితే అవుతుంది. గైస్, మేము వచ్చిన కమాండర్ జీప్ అయితే చూడండి ఇదే. విండ్ బ్లాస్ట్ 2 వైపుల నుంచి ఎలా ఉందంటే అలా ఉంది. మొత్తం షేక్ అయిపోతున్నాం. వస్తున్నారు క్రౌడ్ కూడా. ప్రస్తుతానికి అయితే 2 జీపులు ఉన్నాయి. 3వ జీప్ అది. ఆ వెనకాల ఇంకో జీపుని చూసా, అది కూడా అక్కడ ఉంది. మొత్తం 4 జీపులు జనాలు. ఏం ఫీల్ అసలు. నేనైతే వెయిట్ చేస్తున్నా సన్ రైజ్ గురించి. ఎర్లీ మార్నింగ్ మేము వచ్చాం కదా, సేమ్ ఇలాగే వచ్చింది మా బండి కూడా. అంతే మట్టి లేచింది, మామూలుగా ఉండదా. తగ్గేదేలే అన్నట్టు ఆఫ్ రోడింగ్ చేయొచ్చు. ఆ జీప్ ఎక్కలేకపోతుంది పాపం, దింపేశారు అక్కడే. 6 గంటల 45 నిమిషాలు అయితే అయ్యింది. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఒక్కసారి ఇక్కడ ల్యాండ్స్కేప్ అది చూపిస్తాను. వ్లాగ్ లో చాలా సేపటి నుంచి చెప్తున్నాను కదా, ద ల్యాండ్ ఆఫ్ మిడోస్ అని. ద ల్యాండ్ ఆఫ్ మిడోస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదండి ఇందాక నుంచి ఊరిస్తున్నాను కదా, ద ల్యాండ్ ఆఫ్ మిడోస్ అనేది. చూసారా కొండ ఎలాగున్నాయో. చుట్టుపక్కల ఎటేపు చూసినా కూడా కొండలే. అన్ని కొండల మధ్యలో మన కొండ ఉంది. వాగమన్ అనేది మున్నార్కి 4 గంటల దూరంలో, కొచ్చిన్ కి 3 గంటల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొంచెం కష్టం. మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకోవడమే చాలా బెటర్. చిన్నప్పుడు మనం డ్రాయింగ్ క్లాస్ లో డ్రాయింగ్ అట్టది చేసేవాళ్ళం కదా. జలపాతం ఒక్కటి లేదు ఇక్కడ, కానీ మిగతా అదంతా కామన్ గా ఉంది. చూడండి వ్యూ అయితే మటుకు కేకలు అంటే కేకలు. రంగు రుచి చెక్కదనమే వేరు. కేరళ ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు మనం డిఫరెంట్ కమాండర్ జీప్స్ అయితే చూడొచ్చు. రంగులు వేరు, రుచులు వేరు. అసలు 4x4లు 2x4లు. అబ్బాబ్బాబ్బా, అదిగోండి సన్ రైజ్. గోల్డెన్ హార్ లో మిడోస్ వ్యూ అయితే ఇది. వాగమన్ ని స్కాట్లాండ్ ఆఫ్ ఏషియా అని అంటారు. మేము వెళ్ళిపోతున్న టైంకి క్రౌడ్ అయితే వచ్చింది. ఇందాక ఒక రకమైన జీపులు అయితే ఇప్పుడు అసలైన కమాండర్ జీపులు.
సో ఈ పీక్ పాయింట్ దగ్గర నుంచి మేము ఇంకొక దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అది వచ్చేసి వ్యూ పాయింట్. ఇది అసలైన ఆఫ్ రోడ్. అవును, మామూలుగా కొట్టట్లేదు, కొట్టి పడేస్తున్నాడు అసలు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ తెలుసా. వ్యూ పాయింట్ కన్నా ముందు మేము ఇంకొక పాయింట్కి అయితే వచ్చాము అంటే వెళ్ళే దారిలో అనమాట. ఇదికి డ్యామ్ వ్యూ పాయింట్. అదంతా వాటర్ కనిపిస్తుందా మీకు? ఇదికి డ్యామ్ రిజర్వాయర్. సో డ్యామ్ అటు సైడ్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఏంటో తెలుసా? రౌండ్గా తిరగచ్చు అనమాట. ఇది తిరుగుతుందా? అది బ్యాగలు పెట్టించింది రే. మన జీప్ తిరిగింది కదా సర్కిల్, ఇదే ఆ పాయింట్. కానీ మజా వచ్చింది పొద్దున్నే. ఇది సర్కిల్ పాయింట్, అటుపక్క రిజర్వాయర్. ఆఫ్ రోడింగ్ కంప్లీట్ చేసుకున్నాక చిన్న చాయ్ బ్రేక్ అయితే తీసుకున్నాం. మళ్ళీ బయలుదేరిపోతున్నాం. వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. లొకేషన్స్ క్రేజీ ఉన్నాయిలే. వ్యూ పాయింట్కి అయితే వచ్చాం. ఈ వ్యూ పాయింట్ పేరు వాగమన్ కైదప్పల్ వ్యూ పాయింట్. పొద్దున్నే చూస్తే బ్యూటీయే వేరే లెక్కలో ఉంది. మా బండి చూడండి అసలు రప్ప 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 రప్ప. వాగమన్లో చాలా చాలా యూనిక్ స్టేస్ అవి ఉంటాయి. మీరు హోటల్స్ అది తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి. ప్రస్తుతం టైం 8 అయితే అవుతుంది. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సన్ రైజ్ అయితే అయ్యింది. సన్ రైజ్లో ఇది బ్యూటీ. ఇక్కడ వ్యూ పాయింట్లో అయితే బాగానే టైం అది స్పెండ్ చేసాం. కావాల్సిన ఫోటోలు తీసుకుని అడ్వెంచర్ పార్క్ అయితే బయలుదేరాం. అడ్వెంచర్ పార్క్ 9ంటికి ఓపెన్ అవుతుందంట. ప్రస్తుతం టైం 8:30 అయిందని చెప్పి మధ్యలో ఒకసారి బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాం. బ్రేక్ఫాస్ట్ చేసి అడ్వెంచర్ పార్క్ వెళ్ళిపోతాం. బ్రేక్ఫాస్ట్ చేసుకుని అడ్వెంచర్ పార్క్ అయితే వచ్చేసాం. అడ్వెంచర్ పార్క్ దేనికి వచ్చానంటే మెయిన్ గా ఇక్కడ ఒక గ్లాస్ బ్రిడ్జ్ ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ తో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ 9ంటికి అయితే ఓపెన్ చేస్తారు గేట్ లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ ఫ్లవర్ గార్డెన్ కూడా ఉంది. గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్. టికెట్ కౌంటర్ 150 మీటర్స్. లోపలికి వెళ్దాం. లోపల ఒకవేళ విండ్ అంతా బాగుందనుకోండి, ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా చేయొచ్చు. పారాగ్లైడింగ్ ఉంది ఇక్కడ. ఎంట్రీ టికెట్ కౌంటర్కి అయితే వచ్చాను. టైం అయితే 9 నుంచి సాయంత్రం 5 దాకా అయితే ఉంటుంది. ఎగ్జిట్ టైము 5:30 అంట. ఇవి రేట్లు. పార్కింగ్ కి 30 తీసుకున్నారు. ఎంట్రీ వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నారు. డ్రోన్ కి 750 రూపాయలు ఛార్జ్ చేస్తారంట. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గర 8 అయితే కుదరదంట. సో అందుకనే తీసుకోలేదు. ఈ రోజు పారాగ్లైడింగ్ అనేది లేదు. డ్యూ టు క్రాస్ విండ్స్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి 4500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంటే 10 మినిట్స్ అయితే ఉంటుంది పారాగ్లైడింగ్ అనేది. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే 1.5 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడ బాగానే ఉన్నాయి అడ్వెంచర్ యాక్టివిటీస్, కానీ నేను చేసేది గ్లాస్ బ్రిడ్జ్. నాకు గ్లాస్ బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీ రేట్లు అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. అవే కాకుండా కొన్ని కాంబో ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చామంటే చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. ఈవెన్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. టికెట్ అయితే తీసుకున్నాను 500 రూపాయలు ఇద్దరికి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మాక్సిమం 5 నిమిషాలు అలౌ చేస్తారంట గ్లాస్ బ్రిడ్జ్ మీద. గ్లాస్ బ్రిడ్జ్ దాకా వెళ్ళాలంటే బాగానే నడవాలి. వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నదిలే, వచ్చేటప్పుడు ఉంటది అసలైన మధ్య. హే, జెంట్ స్వింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక హాఫ్ డే నుంచి 1 డే ఈజీగా టైం అది స్పెండ్ చేయొచ్చు ఈ అడ్వెంచర్ పార్క్ వచ్చారంటే. సైక్లింగ్ చేస్తున్నారు. సైక్లింగ్ ఇది ఎక్కడ చూడలేదు ఎంత అడ్వెంచర్ యాక్టివిటీ అనేది. మనకి కూడా గ్లాస్ బ్రిడ్జెస్ ఉన్నాయి కానీ ఇలాంటి వ్యూ పాయింట్స్ లో అయితే గ్లాస్ బ్రిడ్జెస్ లేవు. కాకినాడ బీచ్ లో కూడా ఒక గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉంది. చెప్పులు అవి తీసేయాలంటే తీస్తాం. వెళ్ళిపోదాం పదండి. టైమింగ్ ఉందన్నారు కదా, వెళ్ళిపోవాలి. వావ్, ఏవైనా ఫీలా. అరే రే 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 రే, క్రేజీ ఫీల్. నడుస్తుంటే బ్రిడ్జ్ ఊగుతుంది. ఈ ఫీల్ నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అసలు ఈ ఫీల్ మామూలుగా లేదు. చాలా అంటే చాలా బాగుంది ఫీల్. గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసా. అక్కడి నుంచి వ్యూ ఇది ద బ్యూటిఫుల్ వాగమన్. లవ్ యూ. హైలీ రికమెండ్ చేస్తాను నేను వాగమన్ రమ్మని. వర్త్ అంటే వర్త్ విజిటింగ్ ఈ పాయింట్. చాలా బాగా నచ్చింది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో 5 నిమిషాలు టైం ఇచ్చారు కదా, 5 నిమిషాల కన్నా 10 నిమిషాలు టైం ఇచ్చి ఉంటే బాగుండు అనుకుంటున్నాను. వాగమన్ లో అడ్వెంచర్ పార్క్ పెద్ద థమ్స్అప్ నీకు. చాలా బాగా నచ్చావు. నేను మళ్ళీ వెహికల్ పార్కింగ్ దగ్గరకు వచ్చాను. నా బండి ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి మేము ఒక ఫామ్ కి అయితే
వెళ్తున్నాం. దాన్ని కేపీఎం ఫార్మ్ ఫిషింగ్ అంటారు. చాలా కొత్తదైతే మీకు చూపించబోతున్నాను. ఈ కేపీఎం ఫార్మ్ దగ్గరికి అయితే వచ్చాను. రావడం నాకు వాటర్ ఫాల్ అయితే కనిపించింది. అఫ్ కోర్స్ వాటర్ లెవెల్ అనేది తక్కువ ఉంది అనుకోండి. సో గేట్ పాస్ అయితే తీసుకోవాలి. ఇద్దరికి 100 రూపాయలు. ఇందులో కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయంట. సో యాక్టివిటీస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ప్లేస్ అయితే మటుకు మంచి లైవ్లీహుడ్ గా ఉంది. ఆర్ట్ వర్క్ అయితే కేకలు పెట్టించారు, చాలా బాగుంది. కొట్టవంజి ఇక్కడ 1000 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయంట. చూద్దాం. మనం తట్లు అంటాం కదా, ఆ తట్లలో లోపలికి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ రకరకాల బాతులు, గిన్నె కోళ్ళు అన్నీ ఉన్నాయి. ఎంత పెద్ద ఉందో కోడిది. తట్లు ఉన్నాయి చూడండి. ఇలాంటి తట్లలో మనల్ని అలా లోపలికి తీసుకెళ్తారు. చుట్టూ చేపలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఆ లోపలికి వెళ్ళాక చూడండి ఆ తట్ట చుట్టూరా చేపలు ఎలా తిరుగుతున్నాయో. ఈ ఫామ్ లో మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్, వెడ్డింగ్ షూట్స్ చాలా చేసుకోవచ్చండి. ఫ్యామిలీస్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ప్రీ వెడ్డింగ్ షూట్, ఒక పక్క ఫ్యామిలీ బోటు. సూపర్ రిఫ్రెషింగ్ ఫీల్ తెలుసా. అసలు టైం ఇట్టే అయిపోయింది. ఆ చేపలను చూస్తుంటే పెద్ద పెద్ద గోల్డెన్ ఫిషెస్ అసలు ఎన్ని వచ్చాయో. మీరు డ్రోన్ షాట్స్ లో చూసారు కదా, ఎలా అనిపించింది. 80 degrees లో వ్యూ అంతా చూపిస్తాను చూడండి. ఈ ఫామ్ ది అంటే పాండ్ అనుకోవచ్చు. ఇది మొత్తం మీద ఇదే, ఇందులోనే మ్యాటర్ అంతా ఉంది. ఇక్కడ రెస్టారెంట్ ఉందని చెప్పాను కదా. షూట్ అది అయిపోయాక కాఫీ అది తాగుదామని వచ్చాను. కాఫీ అదిరిపోయింది, 1 నెంబర్ ఉంది. ఫామ్ విజిట్ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోతున్నాను. హోటల్కి వచ్చి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. అండ్ ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ వాగమన్ని వదిలేసి అయితే వెళ్ళిపోతున్నాం కొచ్చికి. అదిగోండి నా వెహికల్ కూడా వచ్చింది. కొచ్చికి వెళ్ళే దారిలో ఇంకేమైనా చూడొచ్చేమో చూసుకుంటూ వెళ్ళిపోతా. వాగమన్ నుంచి కొచ్చి వచ్చి 3 hours డ్రైవ్ అయితే ఉంటుంది. కొచ్చికి వెళ్ళే దారిలో లంచ్ చేద్దామని హోటల్ దగ్గర అయితే ఆగాం. చిన్నూస్ హోటల్. రెస్టారెంట్ అది బాగానే పెద్దగానే ఉంది. రసం, మజ్జిగ జారు, ఇదేదో కొరమా లాంటిది తీసుకొచ్చి పెట్టారు. కూరలకి ఇలా సెపరేట్ గా అయితే ఇచ్చారు. ఫ్రై సేమ్ ఇదే కర్రీ అనుకోండి, ఇది ఇంకొక ఫ్రై, ఊరగాయ, అప్పడం కూడా ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. మీల్స్ ఆర్డర్ ఇచ్చానని చెప్పాను కదా. మీల్స్ లో 2 రకాల రైస్లు ఉన్నాయంట. ఈ రైస్, కేరళ రైస్ అన్నారు. మనకి ఎప్పుడు అలవాటే కదా ఈ రైస్ అనేది, చెప్పాను. అలాగే ఫిష్ ఫ్రై కూడా చెప్పాను అనుకోండి. కేరళ వచ్చి చేప తినకపోతే చాలా పెద్ద తప్పు చేసినట్టు. ఇది సాంబార్ అంట, కుర్మా అనుకున్నాను. బాగా తిక్కుగా ఉంది కదా. ఫుడ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మాకు ఈ రైస్ ఇచ్చారు కదా, మా 2 బౌల్స్ రైస్లు అయిపోయినాయి. ఎక్స్ట్రా రైస్ తెప్పించుకున్నాం. హోటల్లో లంచ్ అయితే మటుకు అదిరిపోయింది. చేసి అయితే బయలుదేరిపోతున్నాం. బోన్ చేశాక డౌన్ హిల్ 5 నిమిషాలు దిగాక ఒక వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం. అది వ్యూ పాయింట్ అంట. ఇక్కడైతే చూడండి ఒక పులి దూకుతుంది. వ్యూ పాయింట్ నుంచి వస్తే మొత్తం వ్యాలీ వ్యూ అంతా కనిపిస్తుంది. మనం ఇప్పుడు అదే రోడ్లోంచి కింద దిగాలి. వాగమన్, స్కాట్లాండ్ ఆఫ్ ఏషియా. 3.5 hours తర్వాత నేనైతే ఎర్నాకుళానికి వచ్చానండి. అదేనండి మన కొచ్చిన్. ఎలా అనిపించింది ఈ సిరీస్? ప్రస్తుతానికి అడ్వెంచర్ ఆఫ్ బీట్ సిరీస్ అనేది ఒకటి డిజైన్ చేసుకుని ఈ వీడియో అయితే చేశాను. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. గైస్, ఈ వ్లాగ్ని అయితే నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కేరళ.